ఇంకొరకు సమయాన్ని అప్పగిద్దాం. అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిబడి సే హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి ప్రేష్ఠ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. పోయిన లాస్ట్ సండే నేను బళ్ళారిలో దేవుని వాక్యం సాటర్డే సండే 2 రోజులు అక్కడ ఉండి ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపించారు. అనేకులు ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో మరి కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు, సాధారణ బళ్ళారి అందరూ కూడా తెలుగు మాట్లాడతారు. వాళ్ళు కన్నడ మాట్లాడుతున్నా కూడా తెలుగు వస్తుంది వాళ్ళకి. చక్కగా మరి మమ్మల్ని ఫాలో చేశారు. వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చి, ట్రైన్ ప్రయాణాల్లో కూడా ప్రభు భద్రత క్షేమాన్ని ఇచ్చి నడిపించాడు. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి విందాము. 3 వ్రేళ్ళు ఎప్పుడు నేను చెప్తున్నాను. 3 ఫింగర్స్, షో యువర్ 3 ఫింగర్స్. మొదటి వ్రేళ్ళు సమయానికి చాలామంది రక్షణ పొంది కూడా 9 గంటలకు వస్తున్నారు ఫస్ట్ సర్వీస్కి. చాలా విచారం అది. నువ్వు 6:15 గంటలకే ఉండాలి. ఇక్కడ 6:45కే ఉండాలి. పెద్దలు, సంఘ పెద్దలు కూడా 6:45కు ఉండి పరిచర్యలో కూడా వారు కూడా పాలు పొందాలి. 2వ రోజు సిద్ధపడి రావాలి. 3వది వచ్చేటప్పుడు ఇంకొకరిని నడిపించటం అనేటువంటిది మరి ఎక్కువగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఈరోజు మరి వాస్తవంగా పెంతుకోస్తు పండుగ. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో ఒక పండుగ పేరు పెంతుకోస్తు పండుగ అనేటువంటి మాట. మరి మొట్టమొదటి పండుగ వారిది పస్కా పండుగ, పుదీన రొట్టెల పండుగ. తర్వాత మనం చూస్తే పర్ణశాల పండుగ, తర్వాత పెంతుకోస్తు పండుగ. ఇలా 7 పండుగలు ఎదుర్కొన్నాయి. ఈరోజు మరి ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. ఒకసారి అందరూ సిద్ధపడదామా? రైట్, ఎవరిబడి స్టాండ్. ఒక పాట అందరు కలిసి పాడదాం. ఒక పల్లవి చరణం అందరూ ఉద్యోగం పాడదాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము అందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. మోక్ష గృహము అందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి, అందరూ పడదాం. వాక్యం చే నిత్యం పరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం పరచబడి, నేను పరిశుద్ధులతో పేద, నేను బంగారు వేదులలో తిరిగేదాను, బంగారు వేదులలో తిరిగేదాను. ప్రియ యేసురా, అందరూ పడదాం. చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము అందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. హల్లెలూయా.
ఏ వీధులతో తిరగాదు మనందరం? రాజమండ్రి రోడ్ల మీద కాదు, బంగారు వీధుల్లో. ఆ నిరీక్షణ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచండి. కొద్ది మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈరోజు నా అంశం ఏంటంటే, పెంతెకోస్తు అనేటువంటి మరి పండుగ దినమున క్రైస్తవ సంఘము ప్రారంభించబడింది. వారందరూ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు. పాత నిబంధన కాలంలో మరి ఆయన ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మ ఆయన వస్తూ తన ప్రజల మీదకు వస్తూ కార్యాలు జరిగించేవారు. కానీ నూతన నిబంధనకు వచ్చాక పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ ఆయన దేవుడు భూమి మీద ఉండిపోవడానికి ఆదరణకర్తగా మన మధ్యకు మరి మొదటి శతాబ్ద కాలంలో ఆయన దిగి వచ్చినట్టు చూస్తున్నాం. అందుకే సంఘము మొట్టమొదటిగా మనం చూస్తే 120 మందితో ప్రారంభించబడింది. ఆ తదుపరి పేతురు వాక్యం అందిస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా 3000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత 5000 మంది అయ్యారు. ఆ విధంగా క్రైస్తవ సంఘము విస్తరించి ఈనాడు ఒక సార్వత్రిక సంఘంగా, ఒక యూనివర్సల్ చర్చిగా ప్రపంచం అంతా కూడా వ్యాపించినట్లు దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఇది నా యొక్క అంశం ఏంటంటే, సంఘము 5 విషయాలు త్వరగా చెప్పి మరి నా అంశం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సంఘము, చర్చ్ అనే మాటకు అర్థం ఏంటి? ఎక్లీషియా. గ్రీకు భాషలో దాన్ని ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనే పదానికి బయటకు పిలువబడిన వారి యొక్క సముదాయము, కాల్డ్ అవుట్ ఫ్రమ్ ది వరల్డ్, లోకము నుండి వేరు చేయబడి ప్రత్యేకించబడినటువంటి సంఘం అంటే అర్థం. అందుకొరకు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే సంఘము ఎప్పుడు కూడా లోకములో లేదు, లోకమునకు వేరుగా కనబడుతుంది. వాచ్మెన్ నీ అనే దైవ సేవకుడు ఒక పుస్తకం రాస్తూ ఆయన ఒక మాట రాశాడు. అదేంటంటే, సంఘమా నువ్వెక్కడ ఉన్నావు అంటే, సంఘము అందట నేను లోకంలో ఉన్నాను అందట. లోకమా నువ్వు ఎక్కడున్నావు? నేను క్రైస్తవ సంఘంలో ఉన్నానందట. ఈనాడు ఎక్కడ సంఘాలు, లోకం అంతా అక్కడే కనబడుతుంది, ఆచారాలన్నీ అక్కడే కనబడుతున్నాయి, లోక పద్ధతులన్నీ సంఘంలోనే కనబడుతున్నాయి. పెళ్ళిళ్ళు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా అంతా ఏం కనబడుతుంది? దేవుని వాక్యానికి ప్రాధాన్యత కనబడట్లా. అంత లోకమే మనం చూస్తున్నాం. అందుకొరకు మనం ముఖ్యం చూస్తే మొట్టమొదటగా సంఘము కొనబడినటువంటిది. యేసయ్య తన రక్తం చేత సంఘాన్ని కొన్నాడు అనేటువంటి మాట దేవుని వాక్యం ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో చూడండి, దేవుని వాక్యం మాట ఉంది. 20వ అధ్యాయం 28వ వచనం చదువుతున్న అపోస్తలుల కార్యములు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎవరిదండి? సంఘము జాన్ వెస్లీ గారిది కాదు, సంఘము జోసఫ్ విజయ్ కుమార్ గారిది కాదు, సంఘము ఏదో ఒక వ్యక్తి పేరున ఉండేటువంటిది కాదు. ఈరోజు సంఘాలకు పేరు పెట్టేశారు. పలానా వాడ సంఘము బోర్డులు రాసేశారు చాలా చోట్ల. ఏమండి, చాలా విచారం అది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు అనే మాట యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పాలంటే ఆయన రక్తం ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, ఆయన కన్నాడు, రెండవది ఏం చేశాడు? ఆయన కొన్నాడు అనే మాట చూస్తాం. ఏమిచ్చి కొన్నాడు? ఏమంటే మనం ఏదైనా వస్తువును కొనాలంటే మార్కెట్లోకి వెళ్ళి డబ్బు ఇచ్చి ఆ వస్తువులు కొంటూ ఉంటాం. మీకు మరి ఇక్కడ దగ్గర ఏజెన్సీ ప్రాంతం ఉంది, మారేడుమిల్లి, రంపచోడవరం, అక్కడ కొన్ని సంతలు జరుగుతూ ఉంటాయి. శనివారం మారేడుమిల్లిలో సంత జరుగుతుంది. నేను చూశాను ఒకసారి. ఆ సంతలోకి చాలామంది అడవిలో నుండి ప్రజలు చింతపండు, చీపురులు, మరి సీకాయ, అడవిలో పండేటువంటి పనసకాయలు అన్నీ మోసుకొని వచ్చేవాడు.
అన్నీ మోసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకు వాటిని ఇచ్చేసి ఇక్కడ నుంచి బియ్యము, నూనె ఇంకే కొనుక్కొని వెళ్ళాడు. డబ్బులు లేవిక ఏమిటండి అంత ఏంటండి. ఆ రీతిగా వారు ఆ వస్తువులు ఇచ్చి వారికి కావలసిన వస్తువులు కొనుక్కెళ్ళేవారు. యేసుప్రభు వారు ఏం చేశారు? రక్తం ఇచ్చి ఏం చేశాడు? ఆయన కొన్నాడు. రక్తం ఇచ్చి ఆయన మనను కొన్నాడు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో తేటగా, నిన్ను కొన్నావు, నువ్వు కొనబడిన వ్యక్తివి, ఆయన మనను కన్నాడనే మాట దేవుని వాక్యంలో తేటగా మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు గారు ఆ మాటను మరలా గుర్తు చేస్తున్నాడు. 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. 18వ వచనం చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను సంకల్ప ప్రకారము కనెను. మన కన్నాడట ఆయన. ఏమండి, ఒక స్త్రీ నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. ఆ రీతిగా ప్రభు అయినటువంటి దేవుడు రక్తం ఇచ్చి, రక్తం చేత నువ్వు కడగబడాలి, రక్తం దగ్గరకు నువ్వు రావాలి, రక్తమే మరి జీవము కాబట్టి పాప క్షమాపణ చేయదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో ఒక తండ్రి కొడుకులు ఉండేవారు. ఆ చిన్న పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే పడవలు చేసే అలవాటు ఉండేది. బోట్స్, చిన్న చిన్న కాగితాలతో పడవలు చేసి వర్షం వస్తున్నప్పుడు అతను ఏం చేశాడు, వారి ఇల్లు సముద్రానికి దగ్గరగా ఉండేది. ఆ పడవలు చేసి వర్షపు నీటిలో విడిచిపెట్టేసేవాడు. ఆ కాగితం పడవలు వర్షపు నీటిలో వెళ్తుంటే చప్పట్లు కూడా ఆనందించేవాడు. ఓ, నేను చేసిన పడవ ఏమైంది, నడుస్తుంది. కాస్త పెద్దవాడైన తర్వాత అతడు చెక్కతో పడవలు చేయటం ప్రారంభించాడు. చెక్కతో పడవలు చేసి చిన్న చిన్న కాలువల్లో విడిచిపెడుతూ ఉండేవాడు. ఆ కాలువల్లో విడిచిపెడితే ఆ పడవలు వెళ్తుండే. ఇంకా పెద్దవాడైన తర్వాత దాదాపు ఒక 18 years వయసు వచ్చిన తర్వాత చక్కగా పడవలు చెక్కతోనే చేసి రంగులు వేసి ఒకరోజు సముద్రంలో విడిచిపెట్టాడు. సముద్రంలో విడిచిపెడితే ఆ సముద్రంలో ఆ పడవ చక్కగా అలలతో ఏమవుతుంది, ఆడుతూ ఉంది. కాసేపటికి ఒక పెద్ద అల వచ్చి ఆ పడవను లోపల తీసుకుపోయింది. ఆ ఒడ్డును కూర్చొని చాలా బాధపడ్డాడు. అయ్యో, నా పడవ పోయింది, నా పడవ అని చెప్పి ఏడవటం మొదలుపెట్టాడు. సరే, అది కనిపించలేదు. చివరి ఇంటికి వచ్చి దుఃఖపడుతుంటే తండ్రి అన్నాడు, అబ్బా ఎందుకు ఏడుస్తున్నావు? నా పడవ పోయింది సముద్రంలో అన్నాడు. సరే, అది పోయింది, ఇంకో పడవ కొనిస్తుందా నీకు, దాని గురించి ఎందుకు నీకు దుఃఖం అన్నప్పుడు, సరే ఒకరోజు మార్కెట్కి తీసుకెళ్ళి ఆ షాపుల్లో పడవలు ఉన్నాయి, ఏది కావాలో కొనుక్కో, నీకు ఏది అవసరం అన్నాడు. అన్నీ చూస్తున్నాడు కానీ వీడికి ఏది నచ్చట్లేదు. చివరికి ఇంకా తండ్రి అన్నాడు, ఇంక వెళ్ళిపోతాం పదా, ఎందుకు నీకు ఏది నచ్చట్లేదు అన్నప్పుడు చివరికి ఒక షాపులో ఓ పడవ కనపడింది. వెంటనే దాన్ని చూడగానే ఎక్కడదైనా ఆనందం వచ్చి నా పడవ అన్నాడు. ఆ షాప్ కీపర్ అన్నాడు, అబ్బాయి నీ పడవ అంటావేంటి, నీ పడవ కావాలంటే కొనుక్కోవాలని, డబ్బు పెట్టి కొనాలి నువ్వు అన్నప్పుడు అప్పుడు తండ్రి ఏం చేశాడు, ఆ పడవను కొని ఆ పెద్దవాడికి ఇచ్చాడు. అతని చేతుల్లోనికి ఆ పడవ వచ్చినప్పుడు ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చింది. అప్పుడు అంటున్నాడు, పడవ ఒకరోజు నా చేతితో నిన్ను చేశాను, నీవు తప్పిపోయినప్పుడు సముద్రంలో తప్పిపోయినప్పుడు మరలా నిన్ను వెల ఇచ్చి ఏం చేశాను, కొన్నాను. వన్స్ ఐ మేడ్ యూ, నౌ ఐ బాట్ యూ. ఒకప్పుడు నిన్ను చేశాను నా చేత్తో, నువ్వు ఈ లోకమనే సముద్రంలో ఏమైపోయావు, అలల చేత కొట్టబడి, పాపము చేత ఏడవబడి, లోక ఆశల చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఏడవబడ్డావు, నువ్వు తప్పిపోయావు. మరలా నిన్ను వెతికాను, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారు? నిన్ను వెతకడానికి వచ్చాడు. ఈరోజు మనుషులు దేవుడిని వెతుకుతున్నారు. దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, ఇక్కడ వెతుకుతున్నారు. ఏమైనా చూస్తున్నారా, కనుగొన్నారా వాళ్ళు? ఏమండి, కనుగొన్నారా? బైబిల్ చెబుతుంది, ఆ నిజమైన దేవుడే నన్ను వెతుక్కుంటూ ఇదో కనుకొచ్చాడు. దేవుని స్తోత్రం. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు.
కాబట్టి నిన్ను కొన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డదనగా సంఘం అనగా అర్థం ఏంటి? యేసయ్య రక్తము చేత కొనబడినవారు. రక్తము చేత నువ్వు ముద్రించబడుతున్నావు. దేవుడు తన పరిశుద్ధాత్మతో నిన్ను ముద్రించాడు, అంతే. అవును, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట గమనించండి. మీరు సత్యవాక్యమును విని, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏం చేయబడ్డారు? మీరు ముద్రించబడ్డారు. ఆనాడు పెంతెకోస్తు పండుగ దినమున ఆనాడు ప్రజలు 120 మంది ముద్రించబడ్డారు దేవుని ఆత్మ చేత. అయితే ఈ దినమున సత్యవాక్యాన్ని విని ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డా. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మతో నేనేం చేశాడు? ముద్రించాడు. అందుకే దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉండాలి. యోసేపును గురించి ఫరో ఇచ్చిన సాక్ష్యం ఒకటి ఉంది. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కథభావాన్ని యోసేపు ఒక్కడే చెప్పాడు, ఎవరి వదన కాలేదు. అప్పుడు ఫరో ఒక మంచి సాక్ష్యం చెప్పాడు యోసేపును గురించి. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ. దేవుని బిడ్డదారు, ఈరోజు నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా? దురాత్మతో నింపబడ్డావా? కొంతమంది దురాత్మ పనిచేస్తూ ఉంటాయి, చెడ్డ ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి, రకరకాల ఆత్మలు వారిని ఏం చేస్తాయి? పాడు చేస్తాం. దేవుని వాక్యం చెబుతుంది యోసేపు దేవుని ఆత్మను కలిగిన వాడు కాబట్టి యోసేపు దేవుని భయము కలిగినటువంటి జీవితంలో అనుభవం ఉండాలి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏం చేయబడ్డావు? నువ్వు ఏం చేయబడ్డావు? నీకు తెలుసు ఆ సంగతి. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నారా? పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క కంట్రోల్లో నీవు ఉన్నావా? దేవుని ఆత్మ చేతను ముద్రించబడాలి. రక్తం ఇచ్చి మనను కొన్నాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే సంఘము క్రీస్తు శరీరము. ద చర్చ్ ఈజ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే 23వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము. సంఘానికి ఉన్న పేరు ఏంటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరములో ఉన్నాం మనందరం. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనమందరం ఏమై ఉన్నాం? శరీరమై ఉన్నాము. శరీరంలో ఏ విధంగా అవయవాలు ఉన్నాయో విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో కూడా ఒక్కొక్క అవయవముగా ఉండాలి. ఒక్కొక్కడు ఒక చేతిగా ఉండాలి, ఒక్కొక్కడు ఒక కాలుగా ఉండాలి, ఒక్కొక్కడు చెప్పండి ఆ అవయవాలుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘము ఆయన శరీరము. శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, శరీరానికి గాయమైతే వెంటనే బ్రెయిన్ నుంచి వచ్చేస్తుంది ఏంటి? నీకు దెబ్బ తగిలింది. యేసు ప్రభు సంఘానికి ఏమై ఉన్నాడు? శరీరం అయి ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆయన శరీరం. ఈ శరీరానికి ఏదైనా బాధ కలిగితే మనకు బాధ కలిగినట్టు లేదా? పౌలు గారు జీవితంలో క్రైస్తవ సంఘాన్ని హింసించాడు. ఆయన క్రైస్తవ సంఘాన్ని హింసించాడు. పరిశుద్ధులైన వారిని చంపించిన ఒక నరహంతకుడు చెప్పాలంటే సౌలుగా ఉన్నప్పుడు, మరి క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి దమస్కుకు వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో పొలిమేరలో ప్రభు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? చూడండి, అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో ప్రభు ఆయనతో ఆ మాట మాట్లాడారు. చూద్దాం. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నేలపడినప్పుడు సౌలా 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 నన్నెందుకు హింసించుచున్నావు? మునికోళ్ళకు ఎదురు తన్నుట నీకు కష్టము. సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? దేవుని బిడ్డ ద్వారా గమనించు. సౌలు హింసించేది ఎవరిని? క్రైస్తవులని.
సంఘాన్ని హింసిస్తుంటే ప్రభు ఏమన్నాడు, నన్నెందుకు అని. మన శరీరానికి దెబ్బ తగిలితే మనకు తగిలినట్టు కాదా? నా చెయ్యికి తగిలిందండి నాకు కాదు అనుకుంటారు ఎవరైనా? నీ చేతికి తగిలినా కాలుకు తగిలినా నీకు తగిలినట్లే. ప్రభు అందుకే అంటాడు, సంఘానికి శ్రమ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు నన్నెందుకు నీవు హింసిస్తున్నావు? దేవుడు అంటే ఆయన సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సు. యేసుప్రభు వారు చేసిన గొప్ప కార్యం అదే. ఆయన సంఘమును కూర్చున్నటువంటి ఆ యొక్క భద్రతను ఆనుగ్రహిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో నిన్ను భద్రపరిచేవాడు, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు తనదన్నట్టుగా ఆయన ఫీల్ అయినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. సంఘాన్ని హింసించినటువంటి ఆ సౌలు పౌలుగా మారి చివరికి తాను హింసింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. రక్షణ పొంది పౌలుగా మారిన తర్వాత ఆయన దేవుని కొరకు, సంఘము కొరకు, అందుకే పౌలు గారు 3 మిషనరీ జర్నీలు చేశాడు, సువార్త ప్రయాణాలు చేసి ఎన్నో సంఘములను స్థాపించాడు. ఆయన ఎన్నో సంఘాలు మరి దైవజనుడు మరి స్థాపించినట్లు దేవుని వాక్యం చూస్తుంది. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చూస్తే యేసయ్య సంఘములకు ఏమై ఉన్నాడు? శిరస్సు. ఇంకో గొప్ప మర్మం ఏంటంటే ఆ సంఘము క్రింద సమస్తాన్ని ఉంచాడట. ఒకసారి చూద్దాము. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మరలా చదువుదాము. 23వ వచనం చూడండి దేవుని వాక్యంలో. 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. 22వ వచనం చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఆయన పాదాల క్రింద ఉంచాడంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాను, సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు సంఘం ఆయన శరీరము. ఇప్పుడు ఆ యొక్క పాదాల క్రింద సమస్తాన్ని ఉంచాడట. అంటే సంఘమును హెచ్చించాడు ఆయన, సంఘాన్ని అభివృద్ధి చేశాడు సంఘం క్రిందే. అందుకే ప్రభువు పేతురుతో మాట్లాడుతూ ఈ సంఘం ముందు పాతాళలోక ద్వారములు కూడా నిలవన్నారు, పాతాళముక ద్వారం నిలవన్నారు అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ఈ లోకము సంఘము క్రింద ఉన్నదనే సత్యాన్ని మర్చిపో. సంఘానికి ఇచ్చిన ఆధిక్యత అది. ఆయన శరీరము ఆ కాళ్ళ క్రింద సమస్తము ఉంది. అందుకే దేవుని బిడ్డ ముఖ్యంగా మనం చూస్తే సంఘము ఆయన శరీరం. నిన్ను భద్రపరిచేటువంటి వాడు, నీ విషయం పట్టించుకునేవాడు, నీ విషయం ఆలోచన చేసేటటువంటి, నువ్వు సంఘములో ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు నీ విషయం అంతా కూడా ఆయన ఏం చేస్తారండి? చూస్తాడు. యేసుప్రభు వారు సంఘానికి 3 ఆధిక్యతలు ఇచ్చాడు, 3 విషయాలు చూశాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం జ్ఞాపకం. 27వ వచనం, 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని ఆయన తన ఎదుట దాన్ని ఏం చేయనుకున్నాడు? నిలబెట్టాలి. యేసయ్య ముందు, ప్రభువు ముందు సంఘాన్ని నిలబెడతా ఉన్నాడు. ఒకరోజు ఈ సంఘము ఉన్న రక్షణ పొందినటువంటి వారందరూ చెప్పండి ఆయన ముందు నిలబెట్టాలి. వాక్యం మనం జాగ్రత్త చూసినప్పుడు సంఘమును ప్రేమించాడు. సంఘమును ఏం చేశాడు ఆయన? రాత్రి మధ్యాహ్నం టైంలో ఉదయకాలం ఆయన మనను ప్రేమించినటువంటి దేవుడు. సంఘము ఏ విధంగా ఉండాలి? కళంకమైన, ముడత అయినా, మచ్చ అయినా లేకుండా ఉండాలి. ఏమండి అంటే యవ్వనంలో ఉండాలి. ఎవరికైనా పెళ్లి చేయాలంటే ఒక 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చేస్తారు పెళ్ళి. ఎందుకు చేయరు? వారి శరీరం అంతా ముడతపడిపోతుంది. ఏమండి యవ్వనంలోనే చేస్తారు వాళ్ళు పెళ్ళి. అంటే సంఘం ఎప్పుడు కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళకూడదు, యవ్వనంలోనే ఉండాలి, యవ్వనంలోనే జీవించాలని. అందుకే దేవుని గ్రంథాన్ని చూస్తే ఆయన సంఘమును ప్రేమించి ముడత అయినా, మచ్చ అయినా, కళంకమైనా నీదో ముడతలు ఉండకూడదు. మన శరీరం వయసు పెరిగే కొద్దీ కొన్ని ఏమైతాయి? ముడతలు పడిపోతాయి. కానీ సంఘం ఎప్పుడు పరిశుద్ధమైందిగా ఉండాలనే మాట చూస్తున్నాం.
పరిశుద్ధత అనేది చాలా ప్రధానమైనటువంటి మెట్టు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు అని ఉంది వాక్యంలో. ఈరోజు ఎవరు చూడలేరు? ప్రభువుని చూడలేరు. ఈరోజు నిజంగా పరిశుద్ధత కలిగి ఉన్నావా? 93వ కీర్తన 5వ వచనం చదివినప్పుడు చూడండి, దేవుని వాక్యంలో ఈ సంఘానికి ఏది అనుకూలమో, మందిరానికి ఏది అనుకూలమో దావీదు గారు గుర్తు చేశారు. 5వ వచనం చదువుదాము. 93వ కీర్తన దేవుని వాక్యంలో, యెహోవా ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏంటండి మందిరానికి ఏంటి అనుకూలం? మందిరానికి ఏసీ కాదు, ఫ్యానులు కాదు, కుర్చీలు కాదు. ఒకవేళ అవన్నీ ఉండొచ్చేమో, దానికంటే ముఖ్యంగా ఏముండాలట? పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం నీలో ఉండాలి. పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన మాటలు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? పరిశుద్ధత ఉందా? దేవుని వాక్యం మనం చూస్తే పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. ఎబ్రీ పత్రిక 12:14 ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడాలంటే ఏముండాలంట? ప్రైమ్ మినిస్టర్ గారిని చూడాలంటే, ఏ సెంట్రల్ మినిస్టర్ గారు మనకు కొంచెం పరిచయం అయితే ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని చూడవచ్చేమో. ముఖ్యమంత్రి గారిని చూడాలంటే ఏ ఎమ్మెల్యే గారిని పట్టుకొని మనం చూడవచ్చేమో. కానీ ప్రభువుని చూడాలంటే ఉండాలి. ఒకసారి సంఘంలో క్రైస్తవుడు చనిపోయాడట. సంఘ పెద్ద కూడా ఆయన, ఆ సంఘంలో సంఘ పెద్ద. చనిపోయినప్పుడు ఫినరల్ చేశారు, చక్కగా గ్రాండ్గా సమాధి చేశారు. కానీ మనోడు ఆత్మ ఏమండి సరే, అతను బతుకున్నప్పుడు ఇప్పుడు అనేవాడట, నేను పరలోకం వెళ్తా. మొత్తం మీద పరలోకం గేటు దగ్గరికి వెళ్ళాడట. ఇద్దరు దేవదూతలు నిలబడి ఉన్నారు అక్కడ. గేటు దగ్గర దేవదూతలు నిలబడి ఉంటే తోసుకొని వెళ్తున్నాడట. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకం వెళ్తాను. చూస్తున్నాడు, పరలోకం కోటి సూర్యుడు తేజస్సు కంటే ప్రకాశిస్తుంది. దేవుని దూతలు చక్కగా పాటలు పాడుతున్నారు, స్వరాలు వినపడుతుంటే ఆనందంగా నేను లోపలికి వెళ్ళాను. ఆగబోయాను. మరి నిన్ను పరలోకానికి తీసుకురామని ప్రభు మాకేం చెప్పలేదు, నీకు పర్మిషన్ ఏం లేదు ఇక్కడ అన్నాడట. అనగానే నేను సంఘ పెద్దని, ఎప్పటి నుంచో నేను పుట్టు క్రైస్తవుణ్ణి, నాకు అన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు, నాకు అది తెలుసు. ఏమో నీ గురించి ప్రభు ఏం చెప్పలేదు. ఒకటి మర్చిపోయాడేమో యేసు ప్రభు నా గురించి అడిగిరండి, చెప్పండి, పలానా సోదరుడు వచ్చాడంటే ఆ దేవదత్తుడు వెళ్ళి, ప్రభువా పలానా వ్యక్తి పరలోకానికి వస్తానన్నాడు, ఏం చేయమంటాడు? సరే ప్రభు అన్నారట, నా ఎద్దుకు వచ్చు అన్ని ఎంత మాత్రము. బాబు నిద్రపోతున్నాం, వినబయ్యా, పరలోకానికి వస్తున్నవాడిని రాని అన్నాడు. వెళుతూనే ఆ మహిమను చూడలేకపోయాడు, వెలుగును చూడలేకపోయాడు, పరిశుద్ధతను చూడలేకపోయి తన్ను తాను చూసుకున్నాడు. మురికి వస్త్రాలే కనపడుతున్నాయి, మలిన వస్త్రాలే మురికిగా కనపడుతున్నాడు, డర్టీగా కనపడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ నరకంలో పడిపోయాడట. కొన్నిసార్లు నువ్వు మార్పు చెందకపోతే, పరిశుద్ధత నీకు లేకపోతే, నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో పెట్టినా ఉండలేవు అక్కడ. అదంతా మీకు ఎందుకని? ఆ మురికి వస్త్రాలతో అపరిశుద్ధత నరకంలో వెళ్ళిపోయాడు. నేను ఒక పుస్తకం చదివాను, ఆ విషయం నవ్వు వచ్చేది. ఈ నరకంలోకి వెళ్ళగానే అక్కడ ఆడ పాస్టర్ గారు ఉన్నాడట నరకంలో. అయ్యగారు మీరు వచ్చారేంటండి అయ్యా? రెవరెండ్ గారు ఉన్నాడు అన్నాడు. రెవరెండ్ గారు ఉన్నారా? సరే, ఆ రెవరెండ్ గారు తెలియదు. అయ్యగారు మీరు వచ్చారండి నరకంలోకి. బిషప్ గారు ఉన్నాడు అన్నాడు. ఇంకా అలా చెప్పుకుంటే ఆఖరి పోపు గారు కూడా ఇక్కడే ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వెవరైనా సరే, నీ హోదా స్టేటస్ ఏదైనా సరే, నీ మార్పు చెందకపోతే, పరిశుద్ధత లేకపోతే నువ్వు ఉండేది ఎక్కడండి? నిత్య నరకం. అందుకే పరిశుద్ధత ఎంతటికి పరిశుద్ధత ఏ నీ మందిరమునకు అనుకూలము.
దేవుని బిడ్డ ద్వారా ఈ రోజున ఈ అనుభవాలు, అందుకే సంఘమును ప్రేమించి అది పరిశుద్ధంగా ఉండునట్లు ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడు అర్పించుకున్నాడు. పరిశుద్ధత అనేది నీలో పెరగాలి. చూడండి, మీరు ఒక మాట నన్ను చెప్పనివ్వండి. పరిశుద్ధత అంటే ఎలాంటిదంటే, మనం ఒక వైట్ షర్టో లేకపోతే వైట్ శారీయో కట్టుకున్నాము, మనము చీకటిలో నడుస్తుంటే, మనం వెలుగులో నడుస్తుంటే చిన్న చిన్న డాట్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. వెలుగులో వెళుతుంటే చిన్న చిన్న మచ్చలు, చిన్న చిన్న డాగులు కూడా కనబడతాయి. అదే చీకటిలో వెళితే పెద్ద పెద్దవి కూడా కనపడవు. నువ్వు పరిశుద్ధతతో పెరుగుతున్నావంటే నీలో చిన్న చిన్న పాపములు కూడా నీకు అర్థమైపోతా ఉంటాయి. ఈరోజు అబద్ధం ఆడాను, వెంటనే పరిశుద్ధాత్మ మాట్లాడు, ఇదిగో నువ్వు అబద్ధం మాట్లాడు. ఈరోజు ఫలానా వాడిని దూషించావు, పరిశుద్ధాత్మ దేవుడు వెలుగులో తీసుకొస్తాడు. చిన్న చిన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. కొన్నిసార్లు నువ్వు దేవునికి దూరంగా వెళుతున్నప్పుడు పెద్ద పెద్దవి కూడా నీకు పెద్ద పెద్ద పాపాలుగా అనిపించదు. దేవుని బిడ్డలారా, అందుకే సంఘము చెప్పండి, ఆయన శరీరము. ఆయన మన శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నామో యేసు ప్రభువు కూడా మనదంతా ఏం చేశాడు? ప్రేమించాడు. కళంకమైన ముడత అయినా అట్టిది మరి ఏదైనా అవును. దేవుని సన్నిధిలో నువ్వు ఆ విధంగా ఉన్నావు. అందుకొరకు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మన పరిశుద్ధ పరచబడిన వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తన ఆత్మ ద్వారా మనం ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడ్డారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని అంటాడు. అక్కడ ఎలాంటి వారై ఉన్నారు? 9వ వచనం మనం చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని, దొంగలైనను దోచుకొను వారైనను, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను రాజ్యానికి వారసు. ఆడంగితనం గలవారు ఈరోజు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు, దొంగలు. ఎక్కడ దొంగలు? ఇప్పుడు రకరకాల దొంగలు, బంగారం ఎత్తుకుపోయే దొంగలు. మన కరీంనగర్లో కాబట్టి పట్టపగలు బంగారపు షాపును దూసేసారు. 6 మొత్తం పట్టు. ఎక్కడ దొంగలు ఈ రోజులో పెరిగిపోయారు. బంగారం ఎత్తుకుపోయే దొంగలు, మనుషులను ఎత్తుకుపోయే దొంగలు, కిడ్నాప్ చేసేటువంటి వాళ్ళు తయారైపోయారు. దోచుకొని వారైనా, వ్యభిచారులైనా, జారులైనా. వాడు ఇంకా నీ జీవితంలో ఉందా వ్యభిచారం? కొంతమంది వ్యభిచారపు ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, తలంపులు అయ్యే పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది ఒక స్త్రీని పవిత్రంగా చూడలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పురుషుని పవిత్రంగా చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఎరుగుతున్న నేను, పెళ్ళయింది ఆ అమ్మాయికి 2 పిల్లలు. ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక వ్యక్తితో కనెక్ట్ అయిపోయింది. 2 పిల్లలు విడిచిపెట్టేసింది, భర్తను విడిచిపెట్టేసి దూరంగా జీవిస్తాం. ఎంత అపవిత్రత అండి! కుటుంబం వ్యాధి తెలియట్లే చాలామందికి రోజుల్లో. పవిత్రత ఏంటో తెలియట్లే చాలామందికి. ఆ చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. అమ్మ అని ఏడుస్తుంటే ఏ మాత్రం కూడా ఆమెలో పశ్చాత్తాపం రాదు. ఈరోజు అలాగే ఉంది తన స్థితి. అపవిత్రమైన జీవితము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీలో కొందరు అట్టివారై. ఒకవేళ అలాంటి స్థితిలోనే ఉన్నావేమో గతంలో. కానీ ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, మీరు దేవుని ఆత్మయందు, పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తారు? ఒప్పిస్తారు, నిన్ను సరిచేస్తారు, నీ జీవితాన్ని నూతనపరుస్తాడు. ఆయన పవిత్రంగా ఉండడానికి ఏం చేస్తాడు? ఆయన ఏర్పాటు చేస్తాడు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నాను. దేవుని సన్నిధిని పెట్టడం, దేవుని పాదాల దగ్గర నువ్వు తగ్గించుకుంటున్నావా? అందుకొరకు వాక్యం మనం చూస్తే పరిశుద్ధత. బోయజు పొలములో తూర్పార పడుతూ ఉన్నప్పుడు మధ్యరాత్రిలో రూతు ఆయన కాడు దగ్గర పండుకుంది. అత్తగారే పంపించింది అనుకోండి.
కాళ్ళ దగ్గర పండుకుంది. బోయజు కాళ్ళ దగ్గర రూతు పండుకున్నప్పుడు చెప్పండి, ఒక యవనస్తురాలు బోయజు కాళ్ళ కింద దగ్గర పండుకున్నప్పుడు ఏమండి, బోయజు ఏమైనా చదివించాడు ఆయన? మధ్యరాత్రిలో జరిగిన సంగతి ఉన్నది. కానీ బోయజు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి అలాంటి అవకాశాలు మనుషులకు వచ్చిన, అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. బోయజ్ అందుకే చెప్పండి, పరిశుద్ధతను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. అదే సంఘం యొక్క ఆధిక్యత. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. అందుకే మీరు దేవుని ఆత్మ యందు ఏం చేయబడ్డారు? కడుగబడ్డారు అని. విజయవాడలో నేను ఉద్యోగం చేసే రోజు రక్షించబడ్డాను. దేవుని సేవకునితో కలిసి సేవ చేస్తూ ఉండేవాడు. ఒక రోజు దైవజనుడు అన్నాడు, విజయ్ కుమార్ గారు పలానా చోట మనకు మీటింగ్ ఉంది, రావాలి. నేను డ్యూటీ ముగించుకొని త్వరగా వెళ్ళాను. మీటింగ్ అంతా అయిపోయి రాత్రి 12 అయింది. ఆయన కారులో ఒక చోట విడిచిపెట్టేసి, నేను ఇటు వెళ్ళిపోతాను, మీరు ఇటు వెళ్ళిపోండి అన్నాడు. మధ్యరాత్రి 12 దాటింది. ఆ టైం ఒంటరిగా ఒక వంతెన మీద నడుస్తున్నాను. ఒక స్త్రీ నా వెనకాల పరిగెత్తుకు వస్తూ ఉంది. అప్పుడు ఇంకా పెళ్లి కాదా నాకు, యవనొస్తుండే. పరిగెత్తుకొని వస్తుంది. వెంటనే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నా, నువ్వు కూడా పరిగెత్తు అన్నాడు. పరిగెత్తానండి. పరిగెత్తుగా ఏమండి, అది ఆ ప్రాంతం తర్వాత విన్నాను నేను, అది వేశ్యలు ఉండే ప్రాంతం అట. పరిగెత్తిగా ఇంటికి వెళ్ళేదాకా వెనక తిరిగి చూడడం మళ్ళీ. జాగ్రత్త యవనస్తులారా, జాగ్రత్తగా నువ్వు జీవించాలి. ఈరోజు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. పాపము మనిషిని వెంటాడుతూనే ఉంది. నువ్వు నిలబడుతున్నావు ప్రభు కొరకు? పడిపోతున్నావా? చాలామంది ఈరోజు పడిపోతారు. ఎక్కడ పడిపోతున్నారు? ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు. దిగజారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది దేవుని సేవకులు కూడా పడిపోతారు చాలామంది ఈ రోజుల్లో. జాగ్రత్తగా ఉండాలి. సంఘము ఆయన శరీరము అని పడిస్తున్నాం. మూడో మాట మనం గుర్తుపెట్టుకుందాం, సంఘము ప్రార్థనతో నింపబడుతుంది. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి దేవుని వాక్యంలో. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అత్యాసక్తితో ఏం చేస్తున్నారు? ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. అత్యాసక్తి అంటే ఇంకెక్కువ ఆదినటి పేరు చేస్తున్నారు. ఇక్కడ రక్షించబడిన వాడు ఎంతమంది ఆదినటి పేరు ఉంటున్నారు? మీరు వచ్చే ఎత్తమంటే ఎంత చెప్తారు? ఎత్తండి. ఆదినటి పేరుతో నేను ఉంటున్నానండి, బాప్టిజం తీసిచ్చారు నాకు. ఏదో కొన్ని చేతులే కనబడుతున్నాయి. ఆనాడు యెరూషలేములో సంఘమైతే అత్యాసక్తి ఏం చేస్తున్నారు? రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యా, మా పేతురు గారు, మా పాస్టర్ గారు ఎక్కడున్నాడు? ఆయన చెరసాలలో ఉన్నాడు. హేరోదు అప్పటికే యాకోబును ఖడ్గంతో చంపించాడు. పేతురును పట్టుకున్నారు. ఇప్పుడు పేతురును కూడా ఏం చేయాలి? చంపించాలి. పేతురును కూడా చంపడానికి హేరోదు యెరూషలేము చెరసాలలో పెట్టాడు పేతురుని. ఇంకా 2-3 దినాల్లో పేతురును కూడా ఏం చేస్తారు? చంపివేస్తారు. అయితే సంఘం అంతా ఏం చేస్తున్నారు? సంఘం నువ్వు చేయాల్సిన దైవజనుల కొరకు నువ్వు చేస్తున్నావు ప్రార్థన, దేవుని సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చాలామంది పాస్టర్ గారే చేయాలంటే మా కొరకు ప్రార్థన చేస్తాం, కానీ నువ్వు చేయొద్దా? దైవజనుల కొరకు ప్రార్థన చేయొద్దా? కుటుంబాల కొరకు ప్రార్థన చేయొద్దా? దైవజనుల కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయొద్దా? సంఘం యొక్క అవసరాల కొరకు ప్రార్థన చేయొద్దా? ఈరోజు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావు? ఎంతగా సహాయపడుతున్నావు? సంఘం యొక్క అవసరాలు ఎంతగా నువ్వు రీచ్ అవుతున్నావు? కొన్నిసార్లు అన్నీ మేము చెప్పం. కాబట్టి కొన్నిసార్లు మాకు ఆహారం లేకపోయినా చెప్పం, మేము వస్త్రము లేకపోయినా చెప్పం. కానీ ప్రభు ఏం చేస్తాడు? నేను హైదరాబాద్ వెళ్తే ఒక రోజు ఎందుకు మా మనవడిని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళారు. హైదరాబాద్లో ఒక మాల్కి వెళ్ళారు. ఒక బ్రదర్ నన్ను చూసి, అయ్యగారు మీకు ఈ కోట్ అయితే చాలా బాగుంటుంది అన్నాడు.
మరి బాగుంటుందయ్యా, మరి ఇది 10,000 ఉంటుంది మరి అని. మీరు ఉండండి, కొనుక్కొచ్చేసాడు, దేవుడికి స్తోత్రం. ఇది వేసుకోవాలి మీరు. మీరు అనుకుంటున్నారు చాలామంది దేవుని సేవ చేసుకుని బట్టలన్నీ కొనుక్కొనయనా? ఎవరో దేవుని పెట్టదు ప్రేమతో ఇచ్చినటువంటి. దేవుని సన్నిధిలో సంఘం యొక్క అవసరాలు ఎన్ని తీరుస్తున్నావు నువ్వు? నీ 10వ భాగము, నీ 10వ భాగం, అంత అదే కాకుండా చెప్పండి, ప్రథమ ఫలమును ఇంకా ఎక్కువ ఇవ్వాలి దేవుని కొరకు. చేస్తున్నావా నువ్వు? సంఘం అభివృద్ధి చెందాలంటే ఎంతగా మనం ముందుకెళ్తా ఉన్నాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది పేతురు కోసం. ఏమండి, పేతురు గారు ఏం చేస్తున్నాడు? సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే 2 సైనికుల మధ్య పేతురు ఏం చేస్తున్నాడు? చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే, పాస్టర్ గారు నిద్రపోతున్నాడు, సంఘం అంతా ఏం చేస్తుంది? నిద్రపోవటం కాదు, దాన్ని ఇంగ్లీష్లో ఫెయిత్ రెస్ట్ అన్నారు. విశ్వాసములో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరు? పేతురుని చంపడానికి హేరోదు వస్తే, హేరోదు సిద్ధపడితే పేతురుకు తెలుసు. ఏం తెలుసు పేతురుకి అంటే, ప్రభు ఒకసారి చెప్పారు, పేతురు నీవు యవ్వనములో నువ్వు చనిపోవు, నీ వృద్ధాప్యం వచ్చాక నిన్ను మోసుకొని వెళ్తారు అని ప్రభు ఒక వాగ్దానాన్ని పేతురుకి ఇచ్చాడు. చూడండి ఒకసారి యోహాను సువార్తలో ప్రభువు చెప్పిన మాట చదువుదాం మనం దేవుని వాక్యంలో. యోహాను సువార్త 20వ అధ్యాయానికి రండి. అక్కడ ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు? 21వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త. యేసు నా గొర్రెలను మేపుము, నువ్వు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని వెళ్తాడు. యేసు ప్రభు వారు పేతురుకి ఇచ్చిన మాట ఏంటి? పేతురు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. గొర్రెలను మేపాదంట, గొర్రెలను ఏం చేయదంట? గొర్రెదంటే ఏంటి? యేసయ్య నమ్ముకున్న అందరూ ఎవరు? గొర్రెలు. మనం దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది కామెంట్ చేస్తున్నారు, గొర్రెలు అంట. మనం గొర్రెమే. గొర్రె ఎంత పవిత్రమైంది, గొర్రె ఎంత సాధువైంది. పశువులం కాదు మనం. యేసు ప్రభు వారు ఆవులు కాపరి కాదు, ఎద్దులు కాపరి కాదు. ఆయన ఎవరి కాపరి? ఎద్దు పొడి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు, ఆవు పొడి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు, గొర్రె పొడి చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు? అసలు పొడుస్తుంది అది? గొర్రెదంతా సాత్వికంగా ఉంటాయి దేవుని ప్రజలు అంటే వాళ్ళు. నా గొర్రెలను ఏం చేయాలా? మేపుము, నా గొర్రెలను. పాస్టర్ గారు ఇంటర్వ్యూ జరుగుతుందంట. ఒక దొరగారు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నాడంట, నా గొర్రెలను మేపాదయ్యా కాయాదంటే ఒక ఆయన అన్నాడంట, గొర్రెలను మేపుతావా అంటే ఆయన అంట, నేను గొర్రెలను మేసేదను అన్నాడంట. మేపడం కాదు, ఏం మేసే. ఈరోజు చాలామంది సంఘ కాపరు ఎట్లున్నారండి? మేసేవాళ్ళుగా ఉన్నారు, మేపేవాళ్ళుగా లేరు, వాక్యం చేత పోషించేవారుగా లేరు. అంటే కొన్ని సంఘాల్లో వాక్యం లేదు. ఇక మొదటి చివరిదాకా పాటలు, డ్రమ్ములు, కీబోర్డు తప్ప వాక్యానికి ఏమి లేదు చోటు. దేవుని వాక్యమే నిన్ను పెంచుతుంది, బలపరుస్తుంది. అందుకే దేవుని బిడ్డ ద్వారా ఆ యొక్క సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు యవ్వనుడిగా ఉన్నప్పుడు నువ్వు నడిచి అక్కడక్కడికి వెళ్ళావు, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళావు. కానీ నువ్వు ముసలివాడైనప్పుడు అన్నప్పుడు ప్రభు, పేతురుకు ఒక విశ్వాసం ఉంది ప్రభు మీద. ఏమిటి? నేను ఇప్పుడు చనిపోను, నేను ముసలివాడిని అయ్యే వరకు కూడా ప్రభువే చెప్పారు కదా. అవును, ఆయన ముసలివాడైనప్పుడు ఆయన బబులోనులో ఆ సమయంలో ఉన్నప్పుడు ఆయనలో సిలువ వేశారు పేతురు గారిని. యేసు ప్రభు శిష్యులు అందరూ చెప్పండి, ఒక యోధ పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, యోహాను గారిని పద్మసుదేవులు పడేశారు, మిగతా శిష్యులు అందరూ హతసాక్షులు అయిపోయారు. సెయింట్ థామస్ మరి భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన
కేరళలో ఈనాడు క్రైస్తవ్యము కేరళ రాష్ట్రం ఎందుకు ప్రారంభమైందంటే ఆ మొదటి శతాబ్దంలో ఆ యొక్క శిష్యుడైనటువంటి తోమా సువార్త ప్రకటించాడు. ఒక అద్భుతం జరిగిందంట. చాలామంది ఆ కేరళలో ఉన్నప్పుడు కొంతమంది విగ్రహారాధికులు ఒక నదిలో స్నానం చేస్తున్నారట. అప్పుడు వాళ్ళకెళ్ళి సువార్త చెప్పాడంట తోమా గారు. యేసు ప్రభు గొప్ప దేవుడయ్యా, మేము కళ్ళారు చూసాం, నేను రక్షించడానికి వచ్చాడని చెప్తే మేము ఎలా నమ్ముతాం? అది ఒక టెస్ట్ పెట్టారట వాళ్ళు. అదేంటంటే, మేము ఈ నీళ్లు పైకేస్తాము, అది కింద పడకుండా చేస్తే మేము నమ్ముతామన్నారట. పైకేస్తే నీళ్లు కిందకు వస్తే పైన ఉంటాయా చెప్పండి? మనం ఏదో వేసామనుకోండి, నదిలోనూ చెరువులోనూ ఉండి నీళ్లు పైకి వెళ్తాయి, కిందకు వస్తాయి. కానీ తోమా ప్రార్థన చేసి సువార్త చెప్పినప్పుడు వాళ్ళే పైకేస్తే ఆ నీళ్లు పైన ఉండిపోయినాయట. దేవునికి స్తోత్రం. అది ఒక అద్భుతం జరిగినప్పుడు కేరళలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఈనాడు మనం కేరళ వెళితే మనకు అనిపించేదంతా ఎవరు? క్రైస్తవులు. నేను త్రిచూర్ అనే ప్రాంతానికి ఒకసారి మీటింగ్స్కి వెళితే ఒక కుటుంబం, ఏమండి, ఒక కుటుంబం వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మా కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య చేస్తుంది, మేము నలుగురు ఇచ్చేటువంటి ధనము చేత ఒక దేవుని సేవకుని పోషిస్తున్నాం అన్నట్టు వాళ్ళు. ఆ కుటుంబం ఎవరిని పోషిస్తున్నారు? దేవుని సేవకుని పోషిస్తున్నారు. ఎంత సమర్పణ అండి వాళ్ళు. దేవుని వాక్యాన్ని చూస్తే తోమా ఆ రీతిగా అద్భుతం జరిగితే అప్పుడు అనేకులు రక్షించబడ్డారు. అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. గొప్ప వెలుగు వచ్చింది ఆ ప్రాంతంలో. క్రైస్తవ్యము మొదటి శతాబ్దంలోనే వచ్చింది దేవుని బిడ్డలు. తెలియక చాలామంది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారు. ఒకటిదే, బ్రిటిష్ వాళ్ళు ఏం తీసుకురాదు ఈ దేశానికి సువార్తని. కాబట్టి దేవుని గ్రంథాన్ని మనం పరిశోధన చేసినట్లయితే నువ్వు ముసలివాడు అయ్యే వరకు చనిపోవు అన్నట్లుగా చెప్పినప్పుడు ఫెయిత్ రెస్ట్లో ఉన్నాడు. ఎవరు? నేను చనిపోను, ఏ రోజు నన్ను చంపలేడు. అదే దేవుని బిడ్డలకున్న విశ్వాసం. లోకము నీకు ఎదురుగా వచ్చినప్పటికీ, మరణము నీకు ఎదురుగా వచ్చినప్పటికీ నీకున్న ధైర్యం ఏంటి? ప్రభువు నాతో ఉన్నాడు, నువ్వు నన్ను చంపలేదు. అమలాపురం దగ్గర ఒకసారి వాక్యం చెప్తే ఒక అతను, యేసు ప్రభు సువార్త నేను చెప్తున్నాను, ఒక రాత్రి టైం కత్తి తీసుకొచ్చి చంపేస్తాను నిన్ను చెప్పడానికి ఇదేదన్నాడు. చెప్పొద్దు అన్నాడు. సహోదరుడా, నువ్వు నన్ను చంపలేవు, నీ చేత కాదన్నాను నేను. ప్రభువు అనుమతిస్తే తప్ప నీవు నన్ను ఏం చేయలేవు, చంపలేవు అన్నాను. అక్కడ ఉన్నాడు కొంత భయపడిపోయారు. నేనన్నాను, మీరు అందరూ వెళ్ళిపోయినా ఇద్దరుంటే కూడా ఇద్దరికి చెప్తాను వాక్యం అన్నాను. మైక్లో వాక్యం చెబుతున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ వ్యక్తి ప్రార్థన చేద్దామని చెప్పాను. వాక్యాన్ని ముగించాక అతను కూడా మోకరించాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి మోకరించాడు అతను కూడా. ఆ తర్వాత అతను 100 రూపాయలు తీసుకొచ్చి అక్కడ ఎట్టి గారు నా కోసం ప్రార్థన, దుర్మార్గుడిని నేను, ఒక రౌడీ షీటర్ అంటే అతను నాకు తెలియదు. ఆ తర్వాత చెప్పారు. అతనిలో ఒక మార్పు, మొక్కాళ్ళ మీదకి వచ్చాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము, భయపడిపోతున్నావా? భర్త అంటాడు, వెళ్ళావా మందిరానికి, చూడు నీ సంగతి తెలియచేస్తాను. ఒకటిదే అది అన్నాడు. ఇప్పుడు అందరూ ఇప్పుడు క్రైస్తవ సెంటర్లోకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మంది వస్తున్నారు. దేవుడు మారుస్తున్నాడు, అనేక మందిని వెలిగిస్తున్నాడు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావా? అందుకే సంఘము అత్యాసక్తి ఏం చేయాలా? ప్రార్థన. నిజంగా అత్యాసక్తి ప్రార్థన ఉందా? మోకాళ్ళ ప్రార్థన ఉందా? అసలు మోకాళ్ళు మంచం మీద పడుకుని ప్రార్థన చేస్తున్నావు, కూర్చొని చేస్తున్నావు ప్రార్థన. దేవుడు బలం ఇస్తే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సూసన్న వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో తన 19 మంది కుమారుల కొరకు ప్రార్థన చేసేవాడు. తన భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు. 19 బిడ్డలను పెంచాలి. జీతం రాగానే ఇద్దరు ఏం చేసేవాడు? భార్య భర్త ఇద్దరు అక్కడ పెట్టి 10వ భాగం తీసి పక్కన పెట్టి, ప్రభువా ఈ డబ్బు ఈ నెలంతా మాకు సరిపోవాలి, మెడికల్ బిల్ ఉండకూడదు, ఏ రకమైన నష్టం ఉండకూడదని ఇద్దరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి మందిరానికి 10వ భాగం తీసుకొచ్చేవాళ్ళు.
ఏమండి ఆ కొద్ది డబ్బులతోనే 19 మంది బిడ్డలను పెంచారు. దేవునికి స్తోత్రం. నీకు 10 లక్షలు వస్తే కాదు, దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. నేను అప్పుడప్పుడు చెబుతాను, మన కరెన్సీ మీద ఏముంటుంది? 500 రూపాయల నోటు మీద ఏముంటుంది? గాంధీ గారి బొమ్మ. ఇంకేముంటుంది? చదివారు? మనం ఏం చూడము అవన్నీ కూడా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. రూపాయి నోటు మీద ఏముంటుంది తెలుసా? రూపాయి నోటు ఇప్పుడు అసలు రూపాయలు కనపడుతున్నాయా? రూపాయి నోటు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇది మన యొక్క కరెన్సీ, మన డబ్బు పరిమాణం ఏంటంటే రూపాయి. అమెరికా వాళ్ళ డబ్బు పరిమాణం డాలర్. ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క డబ్బు పరిమాణం పౌండ్స్ అంటారు వాటిని. నేను ఒక మాట చెప్పనివ్వండి, దాని మీద దేవుని ముద్ర కూడా పడాలి. దేవునికి స్తోత్రం. దేవుని ముద్ర పడితే నీ 10 రూపాయలు వ్యర్థంగా ఖర్చు అవ్వు, వ్యర్థమైపోయాయి అన్నీ కూడా. ముద్ర చేయదనుకోండి, 1,00,000 రూపాయలు ఉన్నా కూడా అలా మంచినీళ్ళు దాకా ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని చూస్తే ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుందనే మాట గుర్తుపెట్టుకున్నాను. ప్రార్థన చేస్తున్నా. సూసన్న వెస్లీ తన 19 మంది కుమారుల కొరకు ప్రార్థన చేసి ఒకటే చెప్పింది, ప్రభువా ఈ బిడ్డలందరూ మీ సేవ చేయాలి. జాన్ వెస్లీ అనే తన కుమారుడు అపోస్టల్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నారు ఆయన్ని. అవండి, నేను మా వెస్లీ గారు పుట్టినప్పుడు ఒక పేరు పెట్టడా, ప్రభా ఏం పేరు పెట్టాలని తలుస్తూ నేను జాన్ వెస్లీ గారి చరిత్ర చదువుతున్నాను. ఆ రోజున ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీ కుమారుడికి ఏం పెట్టాలి? జాన్ వెస్లీ అని పేరు పెట్టాలి. కొంతమందికి పేరు పెట్టమంటే పిల్లలకి అచ్చియో బుచ్చియో అని పెడతా ఉంటాం. లేకపోతే ఇంకేంటంటో. మా ఊరిలో ఒక తండ్రి 2 కుమారుడికి పేరు పెట్టాడు. పెద్దోడి పేరు పెద్ద అబద్ధం, చిన్నోడి పేరు చిన్న అబద్ధం. అదేంటే బాబా అలాంటి పేరులు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. ఒరే పెద్ద అబద్ధం అంటే పెద్దోడు బతుకుతాడు, చిన్న అబద్ధం అంటే జాన్ వేస్తాను. మీ బిడ్డలు కదా అని పేరు పెట్టాలి. మీరు దైవ గ్రంథం అనే పేరు, భక్తుల పేరులు పెట్టాలి. ఏమోనండి అలాంటి పేరు పెడితే మాకు రిజర్వేషన్ ఉండదేమోనండి, స్కాలర్షిప్ రాదేమో. రాకపోయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. దేవుడు పెంచుతాడండి నిన్ను, నీ బిడ్డను. నీతిమంతులు సంతానము భిక్షమెత్తుడు కానీ, నీతిమంతులు విడవబడుట కానీ, విడవబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దావీదు గారు అంటాడు, నేను యవ్వనుడుగా ఉన్నాను, ఇప్పుడు ముసలోని అయిపోయాను, నీతిమంతులు సంతానం భిక్షమెత్తలేదు వారు. మనం ట్రైన్లో తిరిగి వస్తుంటే 4 గంటలకు ట్రైన్ దిగాం. తెల్లవారుజామున పోయిన మండే బళ్ళారి నుంచి 4 గంటలకు తెల్లవారు ఆ ప్లాట్ఫారం నిండా పడుకున్నారు పిల్లలు, అడుక్కునేవాడు అండి. అది చాలా బాధ అయిపోయింది. ప్రభువా ఇంతమంది పిల్లలు, కొన్ని 100 మంది. మీరు ఎప్పుడైనా విజయవాడ రైల్వే స్టేషన్ చూస్తే రాత్రులు దాదాపు పగలంతా అడుక్కుంటారు, ట్రైన్లోకి వచ్చి అడుక్కుంటారు, డబ్బులు అడుక్కుంటారు. ఆడుకున్న డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో తిని రాత్రి ఎక్కడ పడుకుంటారు. ఒకసారి ఆ పిల్లవాడు వచ్చి డబ్బులు అడుగుతున్న ట్రైన్ ఊడ్చి, నేను అన్నాను, అబ్బాయి అడుక్కోవటం కదా, నాతో రా, తీసుకెళ్తాను నిన్ను, మా ఆర్ఫనేజ్ ఉంది అక్కడ పెడతాను నిన్ను, నీకు బట్టలు కుట్టిస్తాను, భోజనం పెడతా, చదివిస్తాం అంటే ఇంకా నన్ను డబ్బులు ఆడటం మానేశాడు, పరిగెత్తి గడిపాడు. అంటే వాడికి ఏది బాగా ఉంది? అడుక్కోవటం, ఆ తినేయటమే. ఎంతమంది పిల్లలు. ఒకడు అంటే ఒక అబ్బాయి అంటాడు, మా నాన్న త్రాగుపోతాండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా అమ్మ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అందుకే ఇలా తయారైపోయారు వాళ్ళు. నీతిమంతుల సంతానము. సూసన్న వేస్తుంది తన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె చనిపోయేటప్పుడు డైరీలో రాసిందట, నాకు ఇంకొక 20 మంది కొడుకులు ఉంటే కూడా అందరినీ దేవుని సేవకి చప్పట్లు కొట్టి ప్రోత్సాహపరిచాను. ఇవ్వగలవా? నీ ఇంట్లో ఎవరైనా ఒకరు దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నావా నువ్వు? మా అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేసేది, ప్రభువా నా బిడ్డలు ఒకడు మీ సేవ చేయాలి. నేను ఒకసారి తిట్టేవాడిని మా అమ్మగారిని, అదేం ప్రార్థనమ్మా నువ్వు? ఏదైనా పెద్ద ఉద్యోగం చేయదని ప్రార్థన చేయదు కదా నువ్వు. సరే దేవుని కొరకు బట్టి ఆమె ప్రార్థన ద్వారా ఉద్యోగం వచ్చింది, నాకు కొంతకాలం చేశాను. మళ్ళీ తిప్పి ఎక్కడ తీసుకొచ్చాడు ప్రభు?
హల్లెలూయా. దేవుని సన్నిధితో ప్రార్థన పరిస్థితితో ఏం చేస్తుంది? నేను త్వరగా ముగిస్తున్నాను. చూడండి, ఇంకొక అనుభవం ఏంటంటే సంఘము సత్యమునకు స్తంభముగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, దేవుని వాక్యం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం ఎలాంటిదిగా ఉండాలంట? సత్యమునకు స్తంభము, ఒక పిల్లరగా ఉండాలి. అసత్యానికి పిల్లరగా ఉండకూడదు. సత్యానికి ఎలా ఉండాలి? స్తంభంగా ఉండాలి. ఆధారమునై ఉన్నది. సత్యం ఉండాలి. నేను సత్యవాక్యాన్ని ఫాలో అప్ చేయాలి. ఈ రోజులో చాలా అసత్య వాక్యాలు, అబద్ధ బోధలు, రకరకాల బోధలు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావా? సత్యానికి నువ్వు స్తంభంగా ఉన్నావా? ఒక స్తంభము ఉన్నప్పుడు అది సపోర్ట్గా ఉంటుంది. సంఘానికి ఒక సపోర్ట్గానే ఉండాలి. నిలబడాలి ఒక స్తంభంగా. అవసరం వచ్చినప్పుడు సత్యమునకు స్తంభం. ఈనాడు ఎలా ఉన్నాయి సంఘాలు? సార్ది సంఘంతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ మృతుడివే, చచ్చిన వాడవు, చనిపోయావు, మృతుడు అయిపోయావు. పేరైతే ఉంది నీకు, జీవిస్తున్నావని. చాలా సంఘాలకు పేరు ఉంటాయి, కానీ ఆ సంఘంలో మనవాడు ఎలా ఉన్నారు? చచ్చిన వారుగా, జీవము లేని వారుగా ఉన్నారు. త్రాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, భయంకరమైన వ్యక్తులుగా చదమడవుతుంటారు చాలామంది. దేవుని బిడ్డ ద్వారా ఆ సంఘము జీవము కలిగిందిగా ఉండాలి. నీదో జీవం ఉందా? నీదో జీవం ఉంటే ఆ జీవము ఇతరులకు కూడా వెళ్ళిపోద్ది. ఆ జీవము నీదో ఇతరులకు కూడా వెళ్ళిపోయేటువంటి జీవం. దేవుని సంఘము ఎప్పుడు మండేదిగా ఉండాలి. ఆత్మీయ మంట నీదో ఉండాలి. ఆత్మీయ ఉజ్జీవం నీదో ఉండాలి. కొంతమంది చల్లారిపోయారు, ఏ మంట కనబట్టడా, కూర్చుంటే అనవసరమైన మాటలు. దేవుని దగ్గరను మండే అనుభవంలోకి రావాలి. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం మనం చదువుతుంటే, యాత్రికుడు పరలోకానికి వెళుతున్నప్పుడు ఒక చోట ఒక పెద్ద మంట మండుతూ ఉందట, బర్న్ అవుతూ ఉంది. ఒక పెద్ద హాల్లో మంట మండుతుంటే చూశాడు అతను. చూసిన తర్వాత ఒక వ్యక్తి ఆ మంట మీద నీళ్లు పోసేస్తున్నాడట. నీళ్లు పోస్తుంటే ఆ మంట ఆరిపోవట్లేదు. నీళ్లు పోస్తుంటే ఆరిపోవట్లేదు. విచిత్రంగా ఉంది. ఏంటి? నీళ్లు పోస్తే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏం చేస్తారు? నీళ్లు కొడతారు కదా. నీళ్లు కొడుతుంటే కూడా ఆరిపోవట్లేదని చూస్తే, అవతలకు వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి నూనె పోస్తున్నాడు దానిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన ఎన్ని నీళ్లు పోస్తున్నాడు? ఆయన అంతా ఏం పోస్తున్నాడు? నూనె పోస్తున్నాడు. మండుతా ఉంది. ఆ మంట ఆర్పలేకపోయారు. సైతాన్ ఎన్నోసార్లు నీ జీవితాన్ని, ఆత్మీయ మంటను ఆర్పడానికి నీళ్లు పోస్తున్నాడు. లోకాన్ని ఉపయోగిస్తాడు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఏం చేస్తాడు? మంటను ఆర్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనందరి కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున ఆ విజ్ఞాపన ద్వారా నువ్వు మండాలి. ఆత్మలో ఏముండాలి నీకు? నువ్వు సాక్ష్యం చెప్పేయడానికి మంట నీదో ఉండాలి. ఈరోజు నీదో మంట ఉందా? పౌలు గారు ఏథెన్స్ నగరం వెళితే ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయినప్పుడు ఆయన ఆత్మ పరితాపము పట్టదైపోయి, అయ్యో ఈ మనుషులు ఎలాగున్నారేంటి, జీవం లేని వాటిని ఆరాధిస్తున్నారేంటని ఆయన ఆత్మలో ఏముంది? పరితాపం. దేవుని బిడ్డ, ఈ రోజున నీదో కూడా పరితాపం ఉండాలి. నశించిపోయే వారిని చూస్తే, రక్షణ లేని వారిని చూస్తే ఏముండాలా? మన బళ్ళారిలో మా కారు హోటల్లో పెట్టారు అనుకోండి. మామూలుని కారు డ్రైవర్ అతను ఎంత పెద్ద బొట్టెట్టుకొని వచ్చాడు. మా కారు నడుపుతున్నాడు. మీటింగ్ దగ్గరికి నేను పక్కనే కూర్చొని
దేవుని వాక్యాన్ని చెప్పాను. అబ్బాయి, యేసు ప్రభు గొప్ప రక్షకుడు, ఎందుకంటే వ్యర్థమైనట్టు వెంబడిస్తావు? ప్రభువుని నమ్ముకో నువ్వు. మేము వచ్చేటప్పుడు తెలిసిన సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యా పాస్టర్ గారు, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటున్నానండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. కొద్ది సమయంలోనే 4 మాటలు చెప్పాను అంతే. ఆ పక్కన కూర్చొని చెప్పగలవా నువ్వు? ఆ విధంగా నీ డిపార్ట్మెంట్లో చెప్పగలవా? నీ కాలేజీలో చెప్పగలవా? లేదా నీ బంధువులకు చెప్పగలవా? కొంతమంది అంటారు, బంధువుల దగ్గరికి వెళ్దామండి, చదవదు కదండి, పలకరించడానికి ఏ పలకరిస్తావు? పలకరించు. ఏంటి? దేవుని వాక్యాన్ని బోధించు. మా సొంత మేనవ గారు చనిపోతే వెళ్ళలేదు నేను. ఆయన అన్యుడిగానే చనిపోతే కబురు పెట్టారు, వెళ్ళలేదు. దినం చేశారు 10వ రోజున, వెళ్ళలేదు. ఆ తర్వాత వెళ్ళాను. మా అత్తయ్య గారు ఉంది, సరే వెళ్ళాను. అబ్బాయి ఇప్పుడు వచ్చావేంటి అబ్బాయి నువ్వు అందరు? మా అత్తయ్య, ఏదో వచ్చాను అన్నాను. మామ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా నీకు అన్నాను. ఎక్కడికి వెళ్ళాడు బాబా? శ్మశానంలో పడేసారు అంతే. త్రాగుబోతుగా బతికాడు. ఎన్నిసార్లు చెప్పిన వినదా? నువ్వు కూడా నరకానికి వెళ్ళకూడదంటే ఇప్పుడు ఎవరు నమ్ముకోవాలి? అది పలకరింపు. సాక్ష్యం చెప్పడమే పలకరింపు, సువార్త చెప్పడమే. చెప్పాను మా అత్తయ్యతో, నువ్వు నమ్ముకోకపోతే నువ్వు కూడా అక్కడికి వెళ్తావు నరకన్నా. భయపడిపోయింది. ఆ చివరి టైంలో ఆ ప్రభు నమ్మింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ప్రభు నాతో మాట్లాడితే నా జేబులో దగ్గర డబ్బులు ఉన్నాయి, చూడలేదు, లెక్క పెట్టడా. ఆ డబ్బులు ఆమె చేతిలో పెట్టాను. ఏదైనా కొనుక్కో, విధవరాలుగా ఉన్నావుగా కొనుక్కో. అది పలకరింపు. కొంతమంది మేము పలకరించడానికి వెళ్దామని అక్కడ తినేసేసి వచ్చేస్తూ ఉంటాం. తినేసి దేవుని బిడ్డ ద్వారా ఈ రోజున సత్యమునకు ఎలా ఉండాలి మనం? చివరిగా సంఘము ఎత్తబడేదిగా ఉండాలి. ర్యాప్చర్ అంటే ఎత్తబడాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీద ఎక్కడికి నువ్వేం చేయాలా? ఎక్కి రమ్ము. 7 సంఘాల వర్తమానం అంతా కూడా 1, 2, 3 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు. ఆ 7 సంఘాలు ఇప్పుడున్న ప్రస్తుత క్రైస్తవ సంఘానికి ఏమైంది? సాదృశ్యంగా ఉన్నాయి. ఎఫెసు సంఘంతో నీ మీద ఒక తప్పు మోపాల్సి వచ్చింది. మొదటి ప్రేమ పోయింది. 2వ సంఘంతో చెప్తున్నాడు, బలిచ్చిన వాటిని తింటున్నావు, నువ్వు విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నావు అని హెచ్చరించాడు. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే సంఘాల గురించి చెప్తూ సార్దీ సంఘంతో చెప్పాడు, నువ్వు జీవించున్నావు అని పేరైతే ఇంకదా ఎత్తబడతావు? నేను సరి చేసుకోకుండా, శుద్ధి చేసుకోకుండా. 4వ అధ్యాయం సరికి ఏమండి? ఇక్కడికి ఎక్కిరమ్ము. యేసు 2వసారి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుందండి? సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. యేసయ్య రాకడతో సంఘం ఎత్తబడుతుంది. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నావా? ఎత్తబడిన సంఘంలో ఉంటే నువ్వేం చేయబడతావు? ఎత్తబడతావు. అప్పుడు ఎంత అద్భుతాలు జరుగుతుంది తెలుసా మీకు? ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రైన్ ఇంజన్ డ్రైవరు రక్షణ పొందినవాడు అనుకోండి, మారు మనసు పొందినవాడు అనుకోండి, ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన వెళ్ళిపోతాడు ఎక్కడికి? యేసు దగ్గరికి వెళ్ళిపోతాడు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పట్టాలు తప్పేసి. విమానం నడిపే పైలట్ రక్షణ పొందినవాడైతే విమానం ఎగురుతూ ఉంటుంది, ఆ పైలట్ వెళ్ళిపోతాడు, విమానం ఎక్కడో కూలిపోద్ది. ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఇద్దరు పొలంలో ఉందరు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఇద్దరు తిరగద విస్తరుచుందురు, ఒకళ్ళు ఎత్తబడతారు. తిరగద అంటే తెలుసుగా మరి. పూర్వం ఇప్పుడు అన్ని గ్రైండర్లు వచ్చేసినాయి. ఇప్పుడు గ్రైండర్ అండి. ఇద్దరు తిరగద ఉండేది. మా అమ్మగారు తిరగద విసిరేది. కొన్ని ఒక పైదేమో తిరుగుద్ది, కిందదేమో అంటే తిరిగే తిరగదు, ఎగిరిపోద్ది. తిరగంది అక్కడే చదివి మొద్దలాగా. అంటే అర్థం, జీవం లేకపోతే నువ్వు ఉండిపోతావు లోకంలో. ఇద్దరు మంచం మీద పండుకొందరు, ఒకళ్ళు ఎత్తబడుతురు. భార్య భర్త ఇద్దరు ఉంటారు, మంచం మీద పండుకుంటారు. భర్త వెళ్ళిపోతాడు, భార్య చేసరికి కనపడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి?
భార్య రక్షించబడితే భార్య వెళ్ళిపోయింది ఎక్కడికి? ఎత్తబడే సంఘంలో నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్య నువ్వు త్వరగా వస్తున్నావు, నన్ను సిద్ధపరచండి. మధ్యాకాశంలోకి ప్రభు రాబోతున్నాడు. కడపోరా రాబోతున్నాడు. ఏడేంటో శ్రమలు రాబోతున్నాయి. యేసయ్య రాగానే ఆ శ్రమలు తప్పించుకోవాలంటే కొన్ని క్రైస్తవ సంఘాల్లో తప్పుపోతుంది ఏంటంటే, సంఘం ఇంకా శ్రమల్లోనే ఉంటుంది, ఏదైనా శ్రమల్లో ఉండిపోద్ది అని చెప్పి తప్పది. సంఘం శ్రమల్లో ఉండదు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉన్నవాళ్ళకి 7 years పర్సిక్యూషన్. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్యతో మనం మీరు తెస్సలోనిక పత్రిక ఇంటికి చదవండి, టైం అయిపోయింది. కడబోరం మ్రోగగానే బోర శబ్దం వినగానే ఏమవుతుంది? మార్పు పొందుదాం, వెళ్ళిపోతాం ప్రభు దగ్గర. మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. మధ్యాకాశం నుంచి ప్రభు పరిశుద్ధులైన వారిని తీసుకెళ్తాడు ఎక్కడికి? పరలోకానికి. పరలోకం 7 సంవత్సరాలు విందు జరగబోతా ఉంది. విందు జరుగుతుందండి. ఆ విందులో ఉంటావు నువ్వు. విందు అంటే అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతారనుకోకండి. వెళ్ళిన వాడికి బహుమానాలు పంచుతాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురా మెచ్చుకుంటాడు. అక్కడ నీకు రివార్డ్స్ ఇస్తాడు అక్కడ నువ్వు చేసిన దానికి. ఆ 7 సంవత్సరాలు పెండ్లి విందు జరగబోతుంది. ఆ 7 సంవత్సరాల కాలంలో ఇక్కడ యాంటీ క్రైస్ట్ రూలింగ్ రాబోతుంది. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఈ లోక రాజ్యములన్నీ ఏకరాజ్యం కాబోతున్నాయి. ఏకరాజ్యం యేసు ప్రభు రాజ్యం కాబోతుంది. చప్పట్లు కొట్టి ప్రారంభించండి. ఏ రాజ్యం రాబోతుంది? యేసయ్య రాజ్యము రాబోతుంది. నేను ఒకసారి చెప్పాను, యెషయా గ్రంథం చూపించాను మీకు. సింహము చెప్పండి, ఎద్దు గడ్డి తింటాయట ఆ రాజ్యంలో. సింహము ఎద్దు ఏం చేస్తాయి? మరి సింహం ఇప్పుడు ఏం చేస్తుంది? ఎద్దు తినేస్తుంది. కానీ ఆ రోజున 2 గడ్డి మేస్తాయి. తోడేళ్ళు గొర్రె పిల్ల వాసం చేస్తూ ఉంటాయి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను. బాలుడు నాగుపాముతో ఆడుకొను. ఆ రాజ్యం నీతి పాలన ఇవ్వడం రాబోతుంది. యేసయ్య నమ్ముకొని మార్పు చెంది సంఘంలో ఉండి నమ్మకంగా రక్తంతో కడగబడిన వ్యక్తి అయితే దేవుడి గొప్ప ఆధిక్యతలు మనకి ఇవ్వబోతున్నాడు. తెచ్చినబడండి, ప్రార్థన చేద్దాం. తెచ్చినబడండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను బలపరచండి, గొప్ప రాజ్యంలోకి నన్ను సిద్ధపరచండి, ఎత్తబడే రీతిగా నన్ను సంఘము ఎత్తబడుతుంది దేవుని బిడ్డ ద్వారా. ఆ సంఘము కొరకే ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన నీ అవసరాలు తీర్చేటువంటి ఒక రాజ్యం రాబోతుంది, యేసయ్య రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిన్ను కొన్నాడు, నిన్ను కన్నాడు ఆయన. నిన్ను మర్చిపోడు ఆయన ఎప్పుడు కూడా. కొన్న దేవుడు నిన్ను మరవడు, నీ కుటుంబాన్ని మరవడు, నీ బిడ్డను మరవడు, నడిపిస్తాడు. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. విలాపములకు రోదన ధ్వనులకు తావు లేదచ్చట. విలాపములకు రోదన ధ్వనులకు తావు లేదచ్చట. మన బలమైన రాజది రాజుని రాజ్యం సమీప మగుచున్నది. మన బలమైన రాజది రాజుని రాజ్యము సమీప మగుచున్నది. యేసయ్య రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా నన్ను నీ రక్తము చేత నన్ను కొనండి, కడగండి, శుద్ధి చేయండి ప్రభువాని. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనములు. విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయి. సంఘం యొక్క ఆధిక్యతను మాకు తెలియజేశాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో గొప్ప కృపను ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రార్థన చేసినప్పుడు పేతురును విడిపించినట్లుగా ఇంకెంతమంది విడుదల లేని వారు ఉన్నారు, విడిపించి నీ కార్యం జరిగించి మైపోయింది.
ఎత్తబడే సంఘముగా ప్రతి వారిని సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతున్నప్పుడు మన కానుకలు సమర్పించుకుందాము.